హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నాకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి. ఆ యాక్సిడెంట్ అయ్యే రోజున వీడియో అనమాట ఇది. పొద్దునంతా నార్మల్గా ఉంది. అసలు ఏది జరిగినా కానీ ఏది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదండి, ఇలా అవుతుంది అలా అవుతుంది అని. నాకు కూడా ఇవాళ అలాగే అయిందనమాట. సో ఆ రోజు పొద్దున్న ఏమేం పనులు చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఎర్లీగా లేచిన తర్వాత వాకింగ్ అయితే వెళ్ళట్లేదు, రైస్ తినట్లేదు కానీ వాకింగ్కి వెళ్ళట్లేదు. అయితే కొంచెం మొక్కల దగ్గర ఎండిపోయిన ఆకులు అవన్నీ చాలా ఎక్కువైపోయినాయి అనమాట కారిడార్లో. అవన్నీ తీసేద్దాము లక్ష్మి వచ్చే లోపల అని చెప్పి ఫస్ట్ అయితే అవన్నీ తీస్తున్నాను. అవి తీసిన తర్వాత మిగతా పనులు చేసుకుందాము, ఈరోజు కొంచెం ఆఫీస్కి ఎర్లీగా వెళ్దాము. ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో ఈరోజు అయితే. నేను చెప్పాను కదా ఊరు వెళ్తున్నాను అని చెప్పి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ కలర్ లెగిన్ కావాలి నాకు, అది తెచ్చుకుందాము. పొద్దున్న ఎర్లీగా వెళ్తే సాయంత్రం ఎర్లీగా రావచ్చు కదా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయన్నమాట నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఇంకా అలా అనుకుని ఫాస్ట్గా పనులు చేసుకుంటున్నా. నేను కంగారుగా కూడా వెళ్ళలేదండి, ఏంటో నాకు టైం బాగోక పడిపోయాను అంతే. నేనైతే అసలు డెత్ బెడ్ నుంచి రిటర్న్ వచ్చినట్టు అయిందనమాట. కానీ కొన్ని అన్ఫార్చునేట్ అన్ఎక్స్పెక్టెడ్ తెలియదు కానీ ఫర్ మై హేటర్స్ ఐఎమ్ స్టిల్ అలైవ్ అండ్ ఐఎమ్ హ్యాపీ, బట్ ఐఎమ్ స్టిల్ అలైవ్ అలా అని చెప్పాలనిపించింది నాకు. హేటర్స్ ఉన్నారా అంటే డెఫినెట్గా కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చారు కదా, అలాగే నాకు కూడా అనమాట. కానీ ఐఎమ్ సేఫ్, ఐఎమ్ గుడ్. కొంచెం కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, షోల్డర్ పెయిన్స్ ఇలా ఉన్నాయి కానీ ఏమీ అవ్వలేదు. హెల్మెట్ ఉండడం వల్ల నన్ను కాపాడిందండి. నా సలహా అందరికీ ఒకటే, 2 వీలర్ నడిపితే కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోండి, కార్ నడిపితే కంపల్సరిగా సీట్ బెల్ట్ వేసుకోండి. ఇవి మన లైఫ్ని సేవ్ చేస్తాయి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను 3 టైమ్స్ పడిపోయాను ఇప్పటి వరకు. కౌంట్ చేసుకోవడం అని కాదు కానీ 3 టైమ్స్ పడిపోయాను ఇప్పటి వరకు. కానీ నాకు 2 టైమ్స్ అయితే నా హెల్మెటే సేవ్ చేసిందండి. ఒకసారి నేను కింద పడలేదు, కాకపోతే బండి నా కాలు మీద పడిపోయింది సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగుండా. అది కూడా ఒక పెద్ద ఆయన వల్ల. నేనైతే 20-30లోనే వెళ్తానండి, కాకపోతే ఎందుకు పడ్డానో నాకే తెలియదు అనమాట. అది నా సిచ్యువేషన్ ఇవాళ అయితే. ఎనీ విచ్ వేస్ పొద్దున్న అయితే నేను ఈ పనులు చేసుకుంటున్నాను. ఈరోజు బట్టలు కూడా ఉతికానండి. ఈరోజు వంట చేసే పని లేదు, రాత్రి తిన్నాను. రాత్రి తింటే అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు కదా, అలా కూడా కాకుండా పొద్దున్న కాఫీ తాగుతాను, మధ్యాహ్నం అంతా ఏమీ తినట్లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ తినను 99%. సాయంత్రం అన్నం కాదు ఏదన్నా ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివి ఏమన్నా తింటున్నాను అనమాట. నేను నిన్న 9th కదండి, ఇది నేను 8th and 9th రోజున షూట్ చేసిన వీడియో అనమాట. అయితే 9th రోజు పొద్దున్న నేను మర్చిపోయాను అనమాట వెయిట్ చూసుకోవడము. ఎవ్రీ మంత్ 9thకి నేను వెయిట్ చూసుకుంటాను కదా, నేను మర్చిపోయాను వెయిట్ చూసుకోవడము. నేను 13 kilos తగ్గానండి. అసలు లాస్ట్ మంత్ నేను అస్సలు మెయింటైనే చేయలేదు. అలాంటిది నేను మంచిగా రెడ్యూస్ అయ్యాను. అట్లీస్ట్ 2 kilos అన్నా రెడ్యూస్ అయ్యానులే. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ శివ. నా తమ్ముడు స్వీట్స్ తెచ్చాడు, లేకపోతే నేను తినకపోయి ఉండుంటే మంచిగానే 3-4 kgs అలా తగ్గేదాన్ని అనుకుంటున్నాను. కానీ శివ వల్ల కరెక్ట్గా వెయిట్ తగ్గలేదు. అది నేను ఇంకా తనకి చెప్పలేదు, రాత్రే చూసుకున్నాను అనమాట. చెప్తాను తనకి కూడా, బాబు నీ వల్లనే నేను మళ్ళీ తగ్గకుండా ఉన్నాను అని చెప్పి. నిన్న జెప్టోలో ఇలాచీ తెప్పించాను అనమాట. ఒక్కొక్కసారి బాగా హెడేక్ వస్తున్నప్పుడు ఇలాచీతో టీ పెట్టుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాచీ తెప్పించాను. ఇది నా భారతీ ఎక్సా జార్ అండి. నేను అసలు ఇది ప్లాస్టింగ్ ఉంటుంది కదా ఆ పేరు అది కూడా తీయలేదు. నా పాత కంపెనీ అనమాట. ఇందులోనే నేను ఎక్కువ ఇయర్స్ పనిచేశాను, ఆల్మోస్ట్ 9.5 years పనిచేశాను. నాకు చాలా ఇష్టము. ఆ కంపెనీ వేరే కంపెనీలోకి మర్జ్ అయిందనమాట, వేరే అంటే ఐసీఐసిఐలోకి. అప్పుడు నేను ఐసీఐసిఐ ఎంప్లాయీని అయ్యాను. ఇది నా ఐసీఐసిఐ ఎంప్లాయ్మెంట్ స్టోరీ అనమాట. నాకు చాలా ఇష్టమైన కంపెనీ భారతీ ఎక్సా.
ఒకవేళ ఆ కంపెనీ ఉండుంటే నేను ఇప్పుడు కరెంట్ కంపెనీలో ఉన్నాను కదా, అక్కడ కూడా ఉండకపోతుండే. ఎందుకంటే అందులోనే ఉంటుండే మేమందరము. మాది ఒక గర్ల్ గ్యాంగ్ ఉంటుంది అనమాట. అందులోనే ఉండేవాళ్ళము. ఎవ్వరికీ ఇష్టం లేదు. కాకపోతే అందరము ఎక్కడోళ్ళు అక్కడ వేరే వేరే కంపెనీలకి స్ప్లిట్ అయిపోయామన్నమాట. అమ్మాయిలు అందరము. అబ్బాయిలు 2 ఉండేవాళ్ళు, 3 ఉండేవాళ్ళు. ముగ్గురం స్ప్లిట్. ఒక అబ్బాయి మట్టుకి ఆ కంపెనీలో ఉన్నాడు. మిగతా వాళ్ళమందరం స్ప్లిట్ అయిపోయామన్నమాట. ఇంకా మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను. పనంతా అయిన తర్వాతనే నేను మొక్కలకి నీళ్లు పోస్తానండి. ఎందుకంటే నీళ్లు కిందకి వచ్చేస్తాయి కదా. మళ్ళీ ఇక్కడ మేము కారిడారు, బాల్కనీ కూడా లక్ష్మి తుడుస్తుంది అనమాట. కారిడార్లో తుడిచి ముగ్గేస్తుంది, బాల్కనీలో తడిగుడ్డ పెడుతుంది అనమాట. అందుకని చెప్పేసి తుడుచుకున్న తర్వాతనే నేను నీళ్లు పోస్తాను. అసలు గాలి అయితే నేను ఎంత లావు ఉంటానండి, నన్నే తోసేస్తుంది గాలి. అసలు ఎంత విపరీతమైన గాలో. ఇందాక చూశారు కదా కారిడార్లో ఆ ఎండిపోయిన ఆకులు తీస్తుంటుంటే చాలా గాలేసేస్తుంది అనమాట. ఈ మొక్కలు బతుకుతాయా చచ్చిపోతాయా ఏం అర్థం కావట్లేదు. అసలు కొన్ని మొక్కలు అయితే బిల్లగన్నేరు పువ్వు అలాంటివి అయితే చచ్చిపోయినాయి. నేను కడియం నుంచి తీసుకొని వచ్చానని చెప్పాను కదా, అవైతే చచ్చిపోయినాయి అండి. మనం ఏం చేయలేము కొన్ని వాటికి. కాకపోతే మనం ప్రొటెక్ట్ చేయాల్సినవి మనం చేస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అసలు గాలి చూసారా, ఫ్లైఓవర్స్ మీద అయితే ఇంకా ఎక్కువ గాలి వేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి గ్రావిటీ పవర్ అంటారు కదా. అమ్మో, నాకు అంత సైన్స్ సోషల్ రాదు, కానీ మేము 5th ఫ్లోర్లో ఉంటాం కదా. 5th ఫ్లోర్లో ఉంటే విపరీతమైన గాలి పైన ఉండటం వలన గాలి వేస్తుంది. కాబట్టి ఫ్లైఓవర్ మీద వెళ్తే కూడా అంత గాలి వేసేస్తుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్తే పడిపోతామేమో, బండి కింద పడిపోతుందేమో అన్నంత భయం వేసేస్తుంది అనమాట. నేను నిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక్కటి రియలైజ్ అయ్యానండి. కంపల్సరిగా కారు కొనుక్కోవాలి అని డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ నేను కారు కొనుక్కుందామనే ప్లాన్లో ఉన్నాను, కానీ ఇప్పుడు అది మ్యాండేటరీ థింగ్ లాగా చేసేసాను. ఇంకా కారు ఉంటే అట్లీస్ట్ మనం పడిపోము, దెబ్బలు తగలవు. ఈ సీజన్లో దెబ్బలు తగిలినాయి అంటే అసలు ఎంత కష్టమో అవి తగ్గడానికి. ఇంకా అది డిసైడ్ అయిపోయాను అనమాట, కారు కొందాము అని చెప్పి. ఇంకా లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత మొక్కలకి నీళ్లు పోసేసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను. యాక్చువల్లీ నాకు కౌంటర్ టాప్ ఇలాంటివి ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా ఇష్టము. మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను మొన్న ఒక రోజు కూడా చూపించాను కదా నా కౌంటర్ ఎంత బాగుంటుంది. చిన్నగా ఉన్నా కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. నేను వీడియోస్ తీద్దామని ఎప్పుడు అనుకోలేదండి, లేకపోతే నేను ఈ ఇల్లు చూస్ చేసుకోకపోదునేమో. మేబీ కొంచెం పెద్ద కౌంటర్ టాప్ ఉండడం అలాంటిది ఏమన్నా చూస్ చేసుకుందనేమో. సో నా కౌంటర్ టాప్ స్టోరీ అదనమాట. కంపల్సరిగా ఈ మధ్యన పొగేస్తున్నాను. ఇదిగో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి అన్నమాట. నాలాగానే మీరు కూడా ఆలోచిస్తారా అనేది తప్పకుండా చెప్పండి. అలాగే కౌంటర్ టాప్ దగ్గర 2 హ్యాండ్ కర్చీఫ్స్ పెడతాను అనమాట. ఒకటి వచ్చేసి సింక్ దగ్గర పెడతాను, ఒకటి వచ్చేసి ఇక్కడ జార్స్ ఉంటాయి కదా అక్కడ పెడతాను అనమాట. మనకి ఏది ఫీజిబిలిటీగా ఉంటే అది తీసుకొని తుడుచుకునేలాగా ఉండటానికి పెట్టుకుంటాను నేను. నాకు ఇది మంచిగా అనిపించింది. ఈ హ్యాంగర్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 120 220 పడింది అనమాట. వర్ది అనిపించింది నాకు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయానండి. చెప్పాను కదా సాయంత్రం పొద్దున్న వెళ్ళేటప్పుడే పట్టాను నేను, సాయంత్రం వచ్చేటప్పుడు కాదు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. బట్టలు కూడా చిరిగిపోయినాయి అనమాట. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని వెళ్ళాను. ఇంకా నాకు మీటింగ్స్ అవన్నీ ఉంటే సికింద్రాబాద్కి వెళ్ళి దాని తర్వాత నా ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఇది నెక్స్ట్ డే అండి, అంటే నిన్న అనమాట, 9th రోజు. నేను వెయిట్ చూసుకోవాలనే ఆలోచన కూడా నిజంగా నాకు లేదండి. సడన్గా ఆఫీస్లో మధ్యాహ్నం ఈరోజు డేట్ ఎంత, రేపు నేను ఊరు వెళ్తున్నాను కదా 10th, అలాగా అనిపించి అరే వెయిట్ చూసుకోలేదేంటి వాళ్ళ అనుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి అని అయితే అనుకుని అప్పుడు చూసుకుని నిజంగా వీవింగ్ మిషన్ ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసింది. ఎందుకంటే నేను బాగా తినేసాను ఈ మంత్, అస్సలు కంట్రోల్ చేయలేదన్నమాట. వెయిట్ పెరిగిపోయాను అని అనుకున్నాను, కానీ లక్కీగా నేను వెయిట్ అయితే ఏం పెరగలేదు. హ్యాపీ అనిపించింది నాకైతే. 13 kilos ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. నేనైతే నాది బర్త్డే నెక్స్ట్ మంత్, అప్పటికి ఇంత వెయిట్కి రావాలి అని అయితే పెట్టుకున్నాను. చూడాలి, ఇంకొక 4 kgs అలా తగ్గాలేమో మరి. సో అది చూద్దాము ఎంతవరకు వస్తాను, ఎంతవరకు చేయగలుగుతాను అనేది. హీల్కి కొంచెం దెబ్బ తగిలింది, అది తప్ప కాళ్ళు
కాళ్ళు వెనకాల పిక్కలు ఉంటాయి కదా, అక్కడైతే బాగా పెయిన్ ఉంది. థైస్ దగ్గర కొంచెం తగిలింది. షోల్డర్స్ నుంచి చేయి వరకు కొంచెం పెయిన్స్, 2 చేతులు కూడా. ముఖం రోడ్డు మీద పడిందండి. హెల్మెట్ ఆపేసిందనమాట, ముఖానికి ఏమీ తగలకుండా. ఎడం చెయ్యి, అరచెయ్యి రోడ్డు మీద కానిపోయింది. గ్లౌజ్ చిరిగిపోయింది. లక్కీగా గ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి ఆ గ్లౌజ్ చిరిగిపోయి చేతికి ఏం అవ్వలేదు. లేకపోతే ఈ 2 రక్త ప్రవాహంలో ఉండే అనిపించింది నాకు. ఈ బెడ్షీట్ నేను తీసుకున్నాను చందన బ్రదర్స్లో. యాక్చువల్గా ఈ బెడ్షీట్ ఏంటంటే, మా అమ్మ ఉన్నప్పుడు ఒక బెడ్షీట్ ఉండేది మాకు, క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ బెడ్షీట్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే మా బెడ్షీట్ ఏంటి అని అంటే కొంచెం పెద్ద పువ్వులు ఉండేవి. అంత పెద్ద పువ్వులు లేవు. ఇవి జస్ట్ చిన్నగా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఉందన్నమాట. అందుకని ఇది తీసుకున్నాను. నాకు భలే అనిపించింది. మీకు ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. రోజ్ లిల్లీ కాదు, సారీ, వాటర్ లిల్లీ పువ్వులు వస్తాం స్టార్ట్ అయినాయి. వాటర్ లిల్లీ కాదు, రెయిన్ లిల్లీ. ఇది వర్షం పడితే, వీటి మీద వర్షం పడితే ఎస్పెషల్లీ ఇంకా మంచిగా వస్తాయి కదా, మంచిగా వస్తున్నాయి. నా దగ్గర ఓన్లీ పింక్ ఉంది. నేను కడియంలో ఇలాంటివి దుంపలు ఇస్తారంట, ఒక్కొక్కటి 5 రూపీస్ అంట. కానీ నేను అవి తీసుకోలేదు. కానీ దుంపలు కూడా అమ్ముతారు అని తెలిసిందైతే నాకు అప్పుడే అనమాట. ఇంకా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. బిల్లగన్నేరు మొక్క తెచ్చాను కదా, అది మొత్తం కంప్లీట్గా చచ్చిపోయింది. నేను కూడా ఏం చేయలేను. ఇదిగో ఈ మొక్క మొత్తం చచ్చిపోయింది అనమాట. చిన్నగా కనుపులు ఉన్నవి కింద పెట్టాను, కానీ బతికే ఛాన్సెస్ అయితే ఏం లేవు. నిజం చెప్పాలి అంటే నేను ఈరోజు ఊరెళ్తున్నాను. 10th రోజున వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు ఊరెళ్తున్నాను. ఒక 4 days నీళ్ళు కూడా పొయ్యము. నేను వచ్చేసరికి నీళ్ళు ఎలా ఉంటాయి ఏంటి కూడా నాకు, మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి కూడా నాకు అర్థం కావట్లేదు. చూడాలి. సో ఈరోజు నేను లక్ష్మికి కూడా తాళం ఇవ్వడం మర్చిపోయాను రాత్రి. తను పొద్దున్న రమ్మని చెప్పాను, కానీ ఇంకా మళ్ళీ నేనే ఫోన్ చేశాను. నాకు కూడా టైం అయిపోతుంది, వద్దులే అని చెప్పి. సో అదనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. సాయంత్రం వచ్చేటప్పుడు వర్క్షాప్కి వెళ్ళాను అనమాట. బండి బాగా అంటే కొంచెం బాగానే డ్యామేజ్ అయింది. ఎంత అవుతుంది ఏంటి అనేది నాకు కూడా తెలీదు. నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికైతే వెళ్ళాను అనమాట. ఇదిగో నా బండి ఎక్కడ నేను లెఫ్ట్ సైడ్కి పడిపోయాను. రైట్ సైడ్ గుద్దేసి లెఫ్ట్ సైడ్లో పడిపోయాను అనమాట. సో ఇక్కడైతే కొంచెం బాగానే డ్యామేజ్ అయింది. నా పాత బండి ఉండేది, అది కంప్లీట్లీ మెటల్. ఇది వచ్చేసి ప్లాస్టిక్ పార్ట్ కదా, ప్లాస్టిక్ ఇరిగిపోయింది మొత్తం. ఆ స్క్రూస్ అవన్నీ ఊడిపోయి ఇరిగిపోయింది అనమాట. చూడాలి ఎంత వేస్తారు ఏంటి అనేది. నిన్న అంటే 9th రాత్రి నేను హ్యాండ్ ఓవర్ చేశాను. 7 లోపల. 10th రోజున ఫోన్ చేస్తారు అనేసి అన్నారు. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, నాకు చాలా ఫేవరెట్ కంపెనీ అండి ఐసిఐసిఐ. అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు అని అంటే, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. నేను అదే కంపెనీలో ఇన్సూరెన్స్ చేస్తాను, ఏదైనా కానీ, హెల్త్, మోటార్ ఏదైనా కానీ. సో ఇంకా వాళ్ళకి క్లెయిమ్ ఇంటిమేషన్ చేసి వచ్చేసాను అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.